రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఒక 3500 జేఎల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా క్రమబద్ధీకరించబడ్డాయని చెప్పి ఈరోజు నిరుద్యోగ జేఏసీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ యువత ఉన్నారు. ఏం జరిగింది బ్రదర్? 3500 మంది అంటే జాబ్స్ ఇవన్నీ క్రమబద్ధీకరించలేదు, రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని రద్దు చేయాలని చెప్తా ఉన్నారు ప్రధానంగా. అసలు ఏం జరిగింది? అసలు ఖచ్చితంగా దీనికి రద్దు చేయాలి. ఎందుకంటే ఇందులో చూస్తే చాలామంది నకిలీ సర్టిఫికేట్లు పెట్టుకొని ఎక్కడో విద్వాన్ భూషణ్లు, ఎక్కడెక్కడో డిగ్రీ కాలేజ్లు, ఏదేదో పీజీలు ఇలా సర్టిఫికేట్లు పెట్టుకొని ఇలా ప్రభుత్వం ఎలా ఇస్తుందండి? కనీసం ఒక డిఎల్సీ కమిటీ ఏర్పాటు చేసుకొని అయినా వెరిఫికేషన్ చేయాలి కదా. ఆ వెరిఫికేషన్ చేయకుండా ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా ఎలా భర్తీ చేస్తారు చెప్పండి నాకు ఒక విషయం. కనీసం చేయలేదు. చేయకపోతే ఆ నకిలీ సర్టిఫికేట్లకు కనీసం ఎంక్వైరీ చేయాలి కదా. ఒక ఎస్ఎస్సి కానీ ఏదైనా ఇంటర్వ్యూ మెమో కోసం చేయాలంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పోయి ఎంక్వైరీ చేస్తారు. మరి దీనికి ఎందుకు చేయట్లేదు? మాకెలా తెలిసిందంటే ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ అని తెలుసుకున్నాం. నకిలీ సర్టిఫికేట్లు ఆల్రెడీ బయట వచ్చినాయి కూడా. ఆల్రెడీ చాలామంది కూడా ఏదేదో యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ పేర్లు కూడా లేవు బయట. ఇవి టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికేట్స్. అంటే ఎందుకు ఇట్లా చేస్తుంది మరి? ఒక పక్క నిరుద్యోగ యువతంతా రోడ్ల మీద ఉద్యోగాలు లేక, పోస్టింగ్లు లేక, నోటిఫికేషన్లు లేక కొట్లాడుతూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి 18-19 నెలల దాకా ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నారు. మరి ఇలాంటివి వదిలిపెట్టి ఉన్న జాబ్ నోటిఫికేషన్స్ కూడా, ఉన్న పోస్టులను కూడా ఇట్లా ఈ రకమైనటువంటి నకిలీ సర్టిఫికేట్స్ తోటి కావచ్చు, ఇంకా ఎలాంటి వెరిఫికేషన్లు లేకుండా పోస్టులు ఇవ్వడం కావచ్చు, ఏం జరుగుతూ ఉంది తెలంగాణ? అసలు దీంట్లో రాజకీయ ప్రమేయం ఉందని నేను 100% చెప్పగలుగుతా. ఎందుకంటే రాజకీయ ప్రమేయం లేనిది ఎవరు ఏం చేయలేరు. ఏదైనా ఉదాహరణ ఒక మాట చెప్తాను. నేను ఆదిలాబాద్ జిల్లాలో మా ఏజెన్సీ ప్రాంతంలో 57 మంది ఫేక్ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటే నేను ప్రభుత్వానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ట్రైబల్ కమిషనర్కి, ట్రైబల్ ప్రిన్సిపాల్ గారికి కూడా నేను అప్లై చేశాను. దీనిపైన విచారణ జరిపించండి. కానీ వీళ్ళు విచారణ జరిపించరు. అసలు జరిపించదు. ఎందుకంటే రాజకీయ ప్రమేయం ఉంది. అంటే ఇప్పుడు అసలు మన నిరుద్యోగుల పట్ల పక్షపాతిగా పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అవును, వాస్తవమే. అది 100% వాస్తవమే. ఎందుకంటే ప్రభుత్వం ఏమన్నది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేది. కానీ ఇప్పటి వరకు 5,000 పోస్టులు కూడా భర్తీ చేయలేదు. గత ప్రభుత్వం ఆమోదం తెలిపిందే దీంట్లో యాడ్ చేశారు అంతే తప్ప కానీ తన సొంతంగా ఇవ్వలేదు కదా. ఆమోదం తెలిపింది 5,500 పోస్టులు మాత్రమే. అది కూడా టీచర్ పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. అద్దంకి దయాకర్ గారు ఇప్పుడు నిరుద్యోగులతో ఫోన్ మాట్లాడుకుంటూ అసలు ఇట్లా నిరసనలు, ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు, మీరందరూ ఎవరి బ్యాచో మాకు తెలుసు, మీరందరూ కొంతమంది నడిపిస్తుంటే నడుస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. దాని మీద మీ కామెంట్స్ ఏంటండి? బాబు మినిస్టర్ గారు, దయాకర్ గారు, ఒక్క మాట వినండి. మేము 100% విరోధం. మాకు రాజకీయ నాయకులతో కానీ, మాకు సంఘ నాయకులతో కానీ మాకు ఎవరితో సంబంధాలు లేవు. మేము మా కర్తవ్యంగా నిరుద్యోగుల తరపున వచ్చి మేము పోరాటం చేస్తాం. కానీ ఏ రాజకీయ నాయకులు తొత్తు కాదు. మేము 100% మేము నిరుద్యోగులం. కావాలంటే మా సర్టిఫికేట్ చెక్ చేసుకో. మేము ఇప్పటికీ వెనుకబడితోనే ఉన్నాం. కానీ మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ ప్రభుత్వం ఇలా మాట్లాడడం ప్రభుత్వానికి కానీ, అధికారికి, మినిస్టర్కి కానీ సిగ్గు చేయడు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసి మా లాంటి నిరుద్యోగులకు ప్రభుత్వం ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేని పక్షంలో ఇదే భారీ ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి కూడా. ఖచ్చితంగా మేము సీఎం ఇల్లు ముట్టడి కానీ ఖచ్చితంగా చేసి తీరుతాం.